నూతన పీసీసీ కమిటీలపై హస్సం పార్టీలో చిచ్చు రాజుకుంది. కాంగ్రెస్ నాయకత్వంపై పలు సామాజిక వర్గాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే పదవులు ఇవ్వడంపై పాత కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. యాదవ సామాజిక వర్గాన్ని విస్మరించారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్ లో ప్రాతినిధ్యం లేకపోవడం, 69 మంది జనరల్ సెక్రటరీలో కేవలం ఒక్కటే స్థానం కేటాయించడంపై యాదవ నేతల అసమ్మతిలో ఉన్నారు. మంత్రివర్గంలో కూడా తమకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని నిరాశలో నేతలు ఉన్నారు. మున్నూరు కాపులకు గౌడ సామాజిక వర్గానికి 8 స్థానాలను కేటాయించి యాదవులను విస్మరించారని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీలంటే గౌడ్, మున్నూరు కాపులేనా అంటూ నేతలు ప్రశ్నించారు. త్వరలో పీసీసీ చీఫ్ ను యాదవ సామాజిక వర్గ నేతలు కలవనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ దీపిక, పిసిసి నూతన కార్యవర్గం ప్రకటించిన నేపథ్యంలో నూతన కార్యవర్గంలో అత్యంత కీలకమైనటువంటి పదవులు అటు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పదవులు, దాంతో పాటుగానే అనుబంధ కమిటీలను 5 అనుబంధ కమిటీలను కూడా ఏఐసిసి ప్రకటించిన నేపథ్యంలో అందులో యాదవ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినట్టు కూడా ఆ సామాజిక వర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్ లో వారు సమావేశమై ఈ అంశాన్ని ఏఐసి అటు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలనేటటువంటి భావనకు వచ్చారు. ప్రధానంగా కొత్తగా పార్టీలోకి చేరిన నేతలకు పదవులు ఇవ్వడం పైన అటు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బీసీలలో సామాజికంగా అటు రాజకీయంగా కూడా కొంత ఇప్పుడిప్పుడే ఎదుగుదల ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గ నేతలను విస్మరించడం పట్ల కొంత అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యంత పార్టీ కార్యవర్గంలో అత్యంత కీలకమైనటువంటి పదవి వైస్ ప్రెసిడెంట్లు, దాంతో పాటుగానే జనరల్ సెక్రటరీలు. వైస్ ప్రెసిడెంట్ల లీస్ట్ లో ఏ ఒక్క యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు చోటు దక్కలేదు. జనరల్ సెక్రటరీలో ఒకే ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు చోటు దక్కింది. అయితే రాష్ట్రంలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో యాదవ సామాజిక వర్గం ఒకటి. ఆ సామాజిక వర్గాన్ని విస్మరించడం ఏంటి అనేటటువంటి ఇది కూడా వారు పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటీవల ప్రకటించినటువంటి 69 మందితో నూతన వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జనరల్ సెక్రటరీల జంబో కమిటీని విడుదల చేసింది. అందులో 27 వైస్ ప్రెసిడెంట్లు, మిగిలినటువంటి వారికి అటు కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులుగా కూడా అవకాశం కల్పించిన నేపథ్యంలో అందులో ఒకే ఒకరికి అవకాశం ఇవ్వడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి, పార్టీ కోసం పనిచేసినటువంటి నేతలను విస్మరించడం ఏంటి అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మున్నూరు కాపు సామాజిక వర్గానికి 7 పదవులు, గౌడ సామాజిక వర్గానికి 8 పదవులు కేటాయించడం, యాదవ సామాజిక వర్గానికి అత్యధికంగా జనాభా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి ఒకే ఒక పదవి కేటాయించడం ఏంటి అనేది కూడా పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా అటు పిసిసి చీఫ్ దృష్టికి, దాంతో పాటుగానే ఏఐసిసి వ్యవహారాల తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం, అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం. మంత్రివర్గంలోనూ తమకు చోటు దక్కలేదు. దాంతో పాటుగానే పలు కార్పొరేషన్ పదవుల్లో కూడా తమకు అన్యాయమే జరిగింది. పార్టీ పదవుల్లో కూడా అదే విధమైనటువంటి అన్యాయం జరుగుతా ఉందనేది కూడా వారు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. దీన్ని అధిష్టానం దృష్టికి, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తామనేది కూడా వారు చెప్తున్నటువంటి మాట. కొద్దిసేపటితోనే గాంధీ భవన్ నుంచి ఆ నేతలంతా పిసిసి చీఫ్ కి కలిసి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా వివరించేందుకు వినతి పత్రం అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీపిక. థ్యాంక్ యూ రాజు.